హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అర్చనాస్ హ్యాపీ హోమ్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఇంకా బతుకమ్మ పండుగ వచ్చేస్తుంది కదా అండి. రేపే బతుకమ్మ పండుగ స్టార్ట్, అంటే అమావాస్య, పెత్తర అమావాస్య రేపు నుంచి స్టార్ట్ అన్నమాట. అసలు బతుకమ్మ పండుగ అంటే ఏమిటి, ఇది ఎన్ని రోజులు చేసుకోవాలి, దీనికి మనం బతుకమ్మ పండుగకి ఏవేవి నైవేద్యాలు ఎలా చేస్తారు, ఏ రోజున అనేది ఈ వీడియోలో మనము తెలుసుకుందాము. తెలంగాణలో ఇది ఫేమస్ ఫెస్టివల్ అండి, చాలా మనకి ఇంపార్టెంట్ ఫెస్టివల్ అన్నమాట తెలంగాణలో. ఇంకా బతుకమ్మ పండుగ గురించి తెలుసుకుందాము. పూలనే దేవతగా కొలిచే అపురూపమైన పండగ బతుకమ్మ. తీరొక్క పూలతో బతుకమ్మను పేర్చి ఆడపడుచులంతా ఒక్కచోట చేరి తమ అనుభవాలనే పాటలుగా మలిచి చప్పట్లతో గౌరమ్మను కొలిచే వేడుక. ప్రకృతిని ఆరాధిస్తూ పుడమి తల్లి గొప్పతనాన్ని కీర్తిస్తూ మురిసిపోయే క్షణాలకు వేదిక. తెలంగాణ అస్తిత్వానికి, సంస్కృతి సాంప్రదాయాలకి ప్రతీకగా భావించే బతుకమ్మ పండుగ 9 రోజుల పాటు జరుగుతుంది. బతుకమ్మ సంబరాలు ఏటా పెత్తరామావాస్య రోజు ప్రారంభమై పెత్తరామావాస్య రోజున ఎంగిల పూల బతుకమ్మతో ప్రారంభమై మొదలై సద్దుల బతుకమ్మతో ముగుస్తాయి. ఈసారి అక్టోబర్ 2వ తేదీన పెత్తరామావాస్య ఎంగిలి పూల బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ 10వ తేదీన సద్దుల బతుకమ్మ తోటి ముగుస్తుందన్నమాట. ప్రకృతిలో సహజ సిద్ధంగా లభించే పూలతోనే కూడిన అమరిక బతుకమ్మ. మనకు బతుకమ్మ పండుగకి సాధారణంగా గునుగు, గుమ్మడి, తంగేడు, కట్ల పూలు, గోరంట్ల పూలు, పట్టుకుచ్చులనే సీతజడ పూలు అని కూడా అంటారు. వీటినన్ని పూలను సేకరించి స్తూపాకారంలో అనగా వలయాకారం మొదలుపెట్టి స్తూపాకారంలో వరుసలుగా పేరుస్తారు. పై దాకా పేర్చుకున్న తర్వాత పైభాగం మధ్యలో గౌరమ్మను పెడతారు, పసుపు గౌరమ్మను చేసి పెడతారనమాట. ఇలా బతుకమ్మను అంతా పేర్చి గౌరమ్మను పెట్టి, అలాగే దీనిలో మెయిన్ గుమ్మడి పువ్వు మధ్యలో ఉండే భాగాన్ని గౌరమ్మగా పిలుస్తారు, అది కూడా అమరుస్తారు. ఇలా చేసుకుంటారు, బతుకమ్మను పేర్చుకుంటారు. ఇలా పువ్వులతో పాటు పసుపుతో పాటు చేసిన గౌరమ్మను కూడా ఉంచి దుర్గా రూపంగా, బొడ్డెమ్మగా అమ్మవారిని కొలుస్తారు. బతుకమ్మ ముందు వచ్చే 9 రోజులు బొడ్డెమ్మ పండుగ చేసుకుంటారు, అది కూడా పూలతోనే చేస్తారు. ఇలా బొడ్డెమ్మ అయిపోయిన తర్వాత బతుకమ్మ చేసుకుంటారు. ఇంకా బతుకమ్మ పండుగకి ఆడపడుచులంతా తన పుట్టింట్లోకి వస్తారు. ఎక్కడెక్కడ వాళ్ళంతా పుట్టింటికి అప్పుడు వస్తారనమాట తప్పకుండా. ఇంకా పండుగ వేళ ఊరందరూ ఒక దగ్గరికి వెళ్ళి చెరువుల దగ్గరకో, మన కాలువల దగ్గరకో, నదుల దగ్గరకో వెళ్ళి బతుకమ్మ పాటలు ఆడుకుంటా బతుకమ్మను ఆడుకుంటారనమాట. ఇలా 9 రోజులు చాలా చక్కగా జరుగుతుంది బతుకమ్మ పండుగ అనేది. ఇంకా బతుకమ్మ పండుగ గురించి మనకు కొన్ని కథలు ప్రచారంలో ఉన్నాయి. బతుకమ్మ ఎలా ఉంది అనేది మనకు తెలిసిన కొన్ని కథలలో ఒకటి, బతుకమ్మ సంబరాల్లో భాగంగా పాడుకునే పాట ప్రకారము చెప్తున్నారు ఈ కథను. ధర్మాంగదుడు అనే రాజుకి 100 మంది కుమారులు పుట్టి చనిపోయారు. అలా దుఃఖంలో మునిగిపోయిన దంపతులు తమ కడుపున లక్ష్మీదేవిని పుట్టాలని ప్రార్థిస్తారనమాట. వారి మొరను ఆలకించిన ఆ తల్లి ఆ దంపతులకు జన్మిస్తుంది. ఆమెను దీవించేందుకు రాజు నివాసానికి వచ్చిన మునులు నువ్వు ఎల్లకాలం బతుకమ్మ అని ఆమెను దీవించినట్టు కథ ప్రచారంలో ఉంది. ఈ కథ ఇలా చాలా రకాల కథలు చెప్తుంటారు. అందులో ప్రాముఖ్యమైనది కథ ఇది అన్నమాట. ఇలా బతుకమ్మ పండుగనప్పుడు చేసుకుంటారు అని చెప్పి మన పూర్వీకులు చెప్పారనమాట. ఇంకా ఇలా బతుకమ్మను పూలతోటి అన్నీ పేర్చి ఇంకొక కథ కూడా ఈ పాటల ద్వారా మనకు తెలిపారు. ఆ కథ కూడా చెప్తాను. అనగా ఒక రాజు, ఆ రాజుకి ఓ చిన్న కోడలు. వారి ఊరికి జీవనాధారం చెరువు. ఎంతో విశాలమైన ఆ చెరువు వానలు బాగా పడడంతో మత్తడి దుంకుతుందన్నమాట. ఎడతెరిపి లేని వానల వల్ల చెరువు నిండి గట్టకు గండి పడుతుంది. గండిని పూడ్చేందుకు ఊరంతా ప్రయత్నించిన ఫలితం ఉండదు. అయితే
చెరువు కట్ట అంటే అక్కడ మైసమ్మ గ్రామదేవతగా కొలువు ఉంటుందని చాలామంది నమ్మకం. ఆమె చెరువుకి రక్షణగా ఉంటుందని భావిస్తారు. అందుకే కట్ట నిలవాలంటే మైసమ్మను శాంతింపచేయాలని రాజు ప్రజలు భావిస్తారు. కట్టను నిలిపేందుకు తన బర్రెల మందను ఇస్తానని రాజు మైసమ్మను వేడుకుంటాడు. ఇందుకు బదులుగా మైసమ్మ తల్లి తనకు కూడా బర్రెల మంద ఉందని సమాధానం ఇస్తుంది. ఆవుల మంద, గొర్రెల మంద, మేకల మంద ఇలా ఏది ఇస్తానన్నా అవన్నీ తన దగ్గర కూడా ఉన్నాయని చెబుతుంది. దీంతో ఆ రాజు తమ ఊరి బాగు కోసం తన కుటుంబ సభ్యులను అర్పిస్తానని ఆమెకు చెబుతాడు. కానీ ఆ గ్రామదేవత శాంతించదు. ఎటు పాలుపోని స్థితిలో ఆ రాజు చిన్న కోడల్ని ఇస్తా ఉయ్యాలో, కట్ట నిలిపే మైసమ్మ ఉయ్యాలో అని రాగం అందుకోగానే మైసమ్మ సంతృప్తి పడుతుంది. కట్ట తెగకుండా ఆపుతుంది. ఇక అన్నమాట ప్రకారం రాజు ఇంటికెళ్ళి తన చిన్న కోడల్ని చెరువు దగ్గరికి తీసుకువచ్చేందుకు పూనుకుంటాడు. కానీ ఆమెకు తను చేయాల్సిన త్యాగం గురించి చెప్పడు. అయితే చిన్న కోడలి పసిపాపాయి గురించి వివరాలు అడుగుతూ అన్ని పనులు పూర్తయ్యాయని ఆమె చెప్పగానే చెరువుకు పోయి నీళ్లు తెమ్మని చెప్తాడు. మామ మాటని గౌరవించి ఆ చిన్న కోడలు బిందె పట్టుకొని చెరువు దగ్గరికి వెళ్తుంది. అయితే ఎంత ముంచినా బిందె మునగదు. నడుం లోతు వరకు వెళ్ళినా అదే పరిస్థితి. అంతలో ఆ రాజు కల్పించుకొని ఇంకొంచెం లోపలికెళ్ళి నీళ్లు తే అని చెప్తాడు. అలా మరింత లోతుకు వెళ్ళిన ఆమె బిందెతో పాటు చెరువులో మునిగిపోతుంది. తన పరిస్థితి ఏమిటో తెలుసుకున్న ఆ తల్లి తన తల్లిదండ్రులకు బిడ్డ లేదని, ఆ బిడ్డకి తల్లి లేదని చెప్పమంటూ పాట పాడుతూ పూర్తిగా మునిగిపోతుంది. బొడ్డెమ్మనై మళ్ళీ వస్తానంటూ శాశ్వతంగా సెలవు తీసుకుంటుంది. అయితే ఎక్కడైతే ఆ రాజు చిన్న కోడలు మునిగిందో అక్కడ పూలన్నీ నీళ్ళల్లో తేలుతాయి. ఊరి కోసము ప్రాణాలు అర్పించిన ఆ ఆడబిడ్డ త్యాగాన్ని గుర్తు చేసుకుంటూ బతుకమ్మ రూపంలో ఆమె కలకాలం తమతోనే ఉంటుందని, పూలతో ఆమెను పూజించుకుంటామని ఊరి వాళ్ళంతా చెప్పినట్టు కథ సాగుతుంది. ఇవే కాక మరెన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. ఇలా బతుకమ్మ కథలు పాటల ద్వారా మనము తెలుసుకున్నామన్నమాట. అయితే బతుకమ్మ పండుగ మనం 9 రోజులు చేసుకుంటాము. ఈ 9 రోజులలో ఏ రోజు ఏ బతుకమ్మ ఎలా ఆడుకుంటారనేది చెప్తాను. ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి రోజు ఆడే బతుకమ్మ ఎంగిలి పూల బతుకమ్మ, రెండో రోజు అటుకుల బతుకమ్మ, మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ, నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ, ఐదో రోజు అట్ల బతుకమ్మ, ఆరవ రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు బతుకమ్మను ఆడరు. ఏడవ రోజు వేపకాయల బతుకమ్మ, ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ. ఇంకా ఇలా 9 రోజులు మనము బతుకమ్మను తయారు చేసి ఆడుకుంటాము. ఇలా 9 రోజులు బతుకమ్మను మనము పేర్చి ఆడుకునేటప్పుడు నైవేద్యంగా ఏమేమి సమర్పిస్తామో ఇప్పుడు తెలుసుకుందాము. మొదటి రోజు ఎంగిలిపూల బతుకమ్మ రోజు కొంతమంది గారెలు చేసుకుంటారు, పెసరపప్పు గారెలు, అలాగే నువ్వులు, బియ్యం పిండి ఇలా నైవేద్యంగా చేస్తారు. రెండవ రోజు అటుకుల ప్రసాదం చేస్తారు. అలాగే సప్పిడి బెల్లం, అటుకులు కలిపి అమ్మవారికి ఇష్టంగా చేస్తారు. మూడో రోజు ముద్దపప్పు బతుకమ్మ. ఆ రోజు ముద్దపప్పు పాలు బెల్లంతో వేడిగా నైవేద్యం చేసి అమ్మవారికి సమర్పిస్తారు. నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ. నాలుగో రోజు నానబెట్టిన బియ్యము, పాలు బెల్లంతో కలిపి ఉడికింది ప్రసాదంగా తయారు చేస్తారు. ఐదో రోజు అట్ల బతుకమ్మ కాబట్టి ఆ రోజు అట్లు లేదా దోశలను నైవేద్యంగా సమర్పిస్తారు. ఆరో రోజు అలిగిన బతుకమ్మ. ఆ రోజు ఆ బతుకమ్మను జరుపుకోరు, అలిగిందని ఉపవాసం పాటిస్తారు. ఏడో రోజు వేపకాయల బతుకమ్మ కాబట్టి బియ్య పిండిని బాగా వేయించి వేప పండ్లుగా తయారు చేసి అమ్మవారికి నైవేద్యంగా సమర్పిస్తారు. ఎనిమిదవ రోజు వెన్న ముద్దల బతుకమ్మ కాబట్టి నువ్వులు, వెన్న లేదా నెయ్యి, బెల్లం మొత్తం కలిపి వెన్న ముద్దలాగా నైవేద్యంగా వడ్డిస్తారు. ఇంకా 9వ రోజు సద్దుల బతుకమ్మ. ఇంకా ఈరోజు చాలామంది తెలంగాణలో కొంతమంది సత్తు పిండ్లను చేస్తారు. పల్లీలు, నువ్వులు, బియ్యము, గోధుమలు, మొక్కజొన్నలు ఇవన్నింటిని మనము ఇలాంటి వాటిని అన్ని ధాన్యాలను వేయించి చక్కెర లేదా బెల్లంతో పొడి చేసి
నెయ్యి కలుపుకొని ఇది సత్తుపిండ్లుగా తింటారు. అలాగే కొంతమంది పులిహోర, కొబ్బరన్నము, నువ్వులన్నము, ఇలా ఆవన్నము, పెసరన్నం అని ఇట్లా 5 రకాల పులిహోరలు, పెరుగన్నము, లేదా కొంతమంది మలిద ముద్దలను చేస్తారు. ఇలా రకరకాల నైవేద్యాలను చేసి 9 రోజు సద్దుల బతుకమ్మకు సమర్పిస్తారు. ఈ విధంగా 9 రోజులు ఈ విధమైన నైవేద్యాలను చేసి మన బతుకమ్మ పండుగను ఆనందంగా ఎంతో ఉత్సాహంగా పుట్టింటి ఆడపడుచులైతే పుట్టింటికి వచ్చి చాలా చక్కగా జరుపుకుంటారు, చాలా ఎంజాయ్ చేస్తారు. ఇలా 9 రోజులు బతుకమ్మను పేర్చి సాయంకాలము పాటలు పాడుకుంటూ బతుకమ్మ చుట్టూ చేరి ఆటలు ఆడుకుంటూ అలా ఆడుకున్న తర్వాత 9 రోజులు బతుకమ్మను చెరువులో కానీ కాలువలో కానీ ఏదైనా నదులలో కానీ నీళ్ళల్లో నిమజ్జనం అనేది చేస్తారు. ఇలా 9 రోజులు ఎంతో ఆనందంగా ఉత్సాహంగా జరుపుకునే బతుకమ్మ పండుగ ప్రతి సంవత్సరం తొందరగా రావాలని ప్రతి ఒక్క ఆడపడుచు కోరుకుంటూ బతుకమ్మ సంబరాలను ముగించుకుంటారు. తెలంగాణలో ప్రతి ఒక్క ఆడపడుచుకు ఎంతో ఇష్టమైన బతుకమ్మ పండుగ గురించి ఈ విధంగా మనం తెలుసుకున్నాం కదా. ఇంతవరకు నాకు సపోర్ట్ చేసిన వారందరికీ నా యొక్క ధన్యవాదాలు. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని అనుకుంటూ ఈ వీడియోకి ఒక లైక్ కూడా ఇస్తారని ఆశిస్తూ ఇంతటితో ఈ వీడియోను ముగిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. అంతవరకు బాయ్ ఫ్రెండ్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.